భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శక్తి స్కీమ్ జీవో 97 పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన రద్దు చేయాలని డిమాండ్. ₹10 బిర్యానీ బిల్లు వివాదం, రెస్టారెంట్ పై 15 మంది యువకుల దాడి. ఓపీ మట్టి రవాణాతో 40 లక్షల రోడ్డు ధ్వంసం, విచారణకు బీజేపీ నేత డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ నియంత్రణ ప్రాధికార సంస్థ అవగాహన కార్యక్రమం. అంగరంగ వైభవంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్టు చేశారు. నర్సంపేటలో నిర్వహించనున్న ప్రెస్ మీట్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఎర్రబెల్లి దయాకర్ ను జనగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఈ అరెస్టులను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. నేను పెళ్లి పోతున్నాను, ఇప్పుడైతే ఏం లేదు సార్. ఉన్నది కదా, అదే పెళ్లి ఉన్నది. కంపల్సరీ ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవాలి. అక్కడ గొడవ అయితే మళ్ళీ ఇబ్బంది. గొడవ ఏం కాదు ఇక్కడ. నేనైతే రాను, నాకు ఫంక్షన్ ఉన్నది సార్. సార్ నాకు ఫంక్షన్ ఉన్నది. నాకు ఇప్పుడు ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవాల్సింది సార్. ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఏం చేస్తాం సార్? ఏం చేసేది ఉంటుంది సార్, ఏం చేసేది ఉండదు అసలు. ప్రివెంటివ్ కస్టడీ కూర్చొని మాట్లాడితే ఫైనలైజ్ చేస్తాం. నేను పోవాలి, ఫంక్షన్ పోవాలి సార్. సార్ వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి తెరిచి ఉన్న వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి బంద్ కు సహకరించాలని వ్యాపారులను కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వరంగల్ జిల్లా ముత్తాజీపేట గ్రామంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగదేవుపల్లి నుంచి మేడారం వెళ్తున్న కారు అదుపు తప్పి ఇంటిపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 5కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నీందేరా ఎప్పుడు పట్టుకొచ్చింది ఇప్పుడే నేనే లాస్ట్కి వచ్చేది. హైదరాబాద్ లో భారీగా కల్తీ నెయ్యి పట్టుబడింది. హెచ్ ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు 130 కేంద్రాల్లో సోదాలు నిర్వహించి 25.5 టన్నుల కల్తీ నెయ్యితో పాటు 36 టన్నుల కల్తీ పదార్థాలను సీజ్ చేశారు. వనస్పతి స్టార్చ్, కృత్రిమ పేపర్లతో నకిలీ నెయ్యిని తయారు చేసి ప్యూర్ దేశీ నెయ్యి పేరుతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కల్తీ నెయ్యి పూజా కేంద్రాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదే చెప్తారు ఇప్పుడు. హలో ఆన్ చేసే ఉందండి, ఆన్ చేసే ఉంది సార్. మీ రికార్డింగ్ ఆపకండి. ఇప్పుడైతే విజువల్స్ వస్తున్నాయా మీకు? వస్తున్నాయి కదా. ఓకే, ఒక్క నిమిషం. సార్ ఒక్క నిమిషం. నేను సార్ కొద్దిగా సార్ చూడండి సార్. అలాని చూస్తారు అక్కడ చూసారు. సార్ మీరు ఇటు రండి సార్. సార్ సార్ మీరు ఇటు రండి సార్. ఫోటోలు తీసుకున్నాను కదా. ఆగనమ్మా, చెప్తా. ఒక్క నిమిషం. ఫిక్స్డ్ ఉంటుంది.
బెంగాల్ కు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ కు అరుదైన ఆరోగ్య సమస్యపై చికిత్స అందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రి ముందుకొచ్చింది. శరీరం అంతా తీవ్రమైన మంటతో బాధపడుతున్న ఇక్బాల్ గత 5 ఏళ్లుగా నీటిలోనే ఉంటున్నాడు. బాలుడి పరిస్థితిని సంబంధించిన వీడియో చూసిన అనంత్ అంబానీ స్పందించి తన ఆదేశాలతో ఇక్బాల్ ను ముంబైకి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స అందించనున్నారు. ভিতর কামড়ায়, এই 2 পাশ কামড়ে খেলায়, সহ্য করতে পারিনি, দম আটকে যায়, খুব কষ্ট হয়। আবার সকলে পানিতে যাব, মাথা ব্যথা, চোখ মুখ সব ঘামিয়ে দিবে, গরম চারা ধরে যাবে। আর আমি সকলটা আগে খাবার খুব কম খেতাম, এখন মনে হয়েছে যত পাই তত খাই, তাই মনে হয়েছে। আর চোখ মুখ লাল করে দিচ্ছে একবারে। জলে পুকুরে থাকলে কি শরীরটা ঠান্ডা হয়, ভাল লাগে। কি সমস্যা, পানিতে চলে যায়, খালি থাকে, পানিতে পড়ি। ও পানিতে থাকে, আবার ভাল লাগে পানিতে পড়লে, তাইতে চলে যায়। কদিন থাকে, থেকে তখন আবার 4-5 দিন থাকে এই পুকুরে করে, তখন সব মানুষে তুলে দেয়। এলে যে ওঠার তখন ক্ষমতা থাকে না, নেমে পড়বে একা, দিয়ে গায়ে দুনিয়ার ঘা ফট হয়, দিয়ে তখন আর থাকতে পারে না। তখন ডাঙাতে এসে শুকিয়ে সেই ঘা আপনি ওষুধ মহলম করেনি, পয়সা কোথায় পাবো, দিয়ে আপনি সেই চামড়া মরি যায়, দিয়ে সে জলে তখন খুব জ্বলাপোড়া করে। ওই পেটে পেট যন্ত্রণা করে, মাথা গরম হয়ে গেলে পানিতে নেমে যায় পুকুরে। পুকুর থেকে আর জল থেকে আর উঠতে চায় না। 4 দিন 5 দিন টানা থেকে যায়, 24 ঘন্টা, সারা দিন রাত। হ্যাঁ, শারীরিক। ওই 3-4 বছর থেকে। কি এমন একটা সমস্যা ওর হয়ে গেছে, ও নাকি গায়ে একটা জ্বালা পড়া ভাব সবসময়, মানে শীত গ্রীষ্ম বর্ষা ও পুকুরেই থাকছে এবং অনিয়ন্ত্রিতভাবে ওর দেহ ফুলে যাচ্ছে। অনেকে ওই পুকুরেই ওকে খাওয়ার বা বিভিন্ন চিড়িয়ে শুকনো খাবার দাবার ওকে দিচ্ছে, জল, এবং ওকে রিকোয়েস্ট করলেও কিন্তু পুকুর থেকে উঠছে না। কিন্তু সব থেকে সমস্যা যেখানে, যে ওনার যে রোগটা কি সেটা নির্ণয় করতে আমরা কিন্তু পারিনি এখনও, বা কেউ বলতে পারছে না। ఫోక్ సాంగ్స్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త మంచివాడేనని, కనీసం మద్యం కూడా సేవించడని తెలిపారు. తనకు దగ్గరగా ఉంటూ తన భర్తతో సంబంధం పెట్టుకున్న యువతిని మంచి అమ్మాయిగా భావించానని, మెసేజ్లు చూసిన తర్వాతే షాక్ గురయ్యానని చెప్పారు. ఈ వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, ఇలాంటి వారిని ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి రానివ్వకూడదని ఆమె వ్యాఖ్యానించారు. బేసిక్ గా నా హస్బెండ్ నార్మల్ గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్ గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే, మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది, సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట.
ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నాకు బాబున్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్ని చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి, వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్ లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేను ఏం ఫేస్ చేస్తానో తెలియదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నా లాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉంది, పైగా నాతో ఇంత మంచిగా ఉండి ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారు రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. నా దగ్గర రికార్డు ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది, ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను. సో ఇట్లాగా ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. నా పేరెంట్స్, మా సిస్టర్స్ వచ్చి ఏదో చేశారు. నా హస్బెండ్ నాతో ఏదో కొంచెం పోలీసులు దీంతో ఏదో మాట్లాడుతున్నాం అవుతుంది. ఇప్పుడు నా లాంటి అమ్మాయి ఒకవేళ వేరే ఒక అమ్మాయి ఎవరైనా దొరికింది అనుకోండి, అమ్మాయి ఇదే స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ వరకు వెళ్తే ఎంత ప్రాబ్లం. నేను ఇది ఒక్కటే ఆలోచిస్తున్నా, ఎవరైనా సూసైడ్ వరకు వెళ్ళారు అనుకోండి అప్పుడు ఎంత ప్రాబ్లం ఉంటది. అమ్మాయికి తెలుసు నాకు బాబుని కొనేటప్పుడు నేను ఎంత డిస్టర్బ్ అయ్యాను, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి అమ్మాయికి అన్ని తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యి ఇంకో ఆడపిల్లకి అంత త్వరగా ఎలా మోసం చేస్తుంది. అది కూడా నా పక్కనే ఉండి మళ్ళా ఈశ్వర్ నిన్ను మోసం చేయట్లేదు, నేను అలాగా నీకోసం ఏడుచు ఇంత చేస్తూ నా హస్బెండ్ తో అసలు అది ఎట్లా ఉండగలుగుతారు. నా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటి తను డ్రింక్ కూడా చేయించారంటే అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా ఈయనకి మంచి వాళ్ళందరూ చాలా మంది మాట్లాడుతుంటే అబ్బా చాలా ఇట్లా ఉంటది అట్లా ఉంటది అనుకున్నా కానీ ఇంత అన్యాయం నా వెనక ఇలా జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకోలేదు. నెక్స్ట్ ఇదేంటంటే ఇట్లాంటి అమ్మాయిని మాత్రం అసలు ఫోక్ లోకి వీటిల్లోకి ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా హస్బెండ్ కి జరిగింది, రేపు అన్న రోజు ఇంకో హస్బెండ్ వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా డైరెక్ట్ గా మా అమ్మాయి అంతే అని చెప్పి. సో ఇవన్నీ కొంచెం చూసుకొని కొంచెం ఫోక్ లోకి తీసుకునేప్పుడు కూడా మనుషుల కోసం నేను మిగతా వాళ్ళని అనట్లేదు కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం చూసుకోండి. కాపురాలు పోతాయి, చిన్నపిల్లల లైఫ్ పోతాయి. కాస్టింగ్ కల్చర్ అనేది బేసిక్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతుందనేది ఆరోపణలు ఉన్నాయి. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కూడా అదే కోణానికి చెందిందా లేకపోతే ఇండివిజువల్? అట్లా ఏం లేదు, నిజం చెప్తున్నాను కదా. మా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించండి. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 minute నేను ఆలోచిస్తున్నానంటే దీనికే. నా బిడ్డను గాని నన్ను గాని ఇంత కేర్ గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా, ఇప్పుడు ఒక షూట్ లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్ కి చెప్తున్నా నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా, ఆబ్వియస్గా ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకి తెలియాలి కదా. సో నాకు ఇబ్బంది ఎక్స్ట్రా కోసం అయితే తెలియదు. ఫోక్ కోసం మాట్లాడితే మాత్రం చాలా మంది మంచి వాళ్ళని అయితే నేను చూస్తూనే ఉన్నాను కదా, చాలా మంది మంచిగానే ఉన్నారు. కానీ ఇలా పక్కనే ఉండి గొంతు కోసే వాళ్ళని నేను ఇప్పుడే చూసాను. పైగా ఆ అమ్మాయి ఇంత సెలబ్రిటీ లాగా అన్నిట్లో డీలో వీటిల్లో వాటిల్లో ఇంత వచ్చి ఒక ఆడపిల్ల జీవితం ఒక్కసారైనా ఆలోచిస్తారు. పైగా తనకి బ్రేకప్ కూడా అయింది. తను నాకు చెప్పుకొని కూడా బాధపడితే నేను అన్నాను మీ బాయ్ ఫ్రెండ్ మీకు ఇట్లా చేసినప్పుడు మీరు ఎట్లా అయితే బాధపడ్డారో అట్లాగే కదా అని చెప్పి కూడా అన్నాను కూడా. తనకి ఆ మాత్రం అసలు ఏవి గుర్తు రాకుండా ఇంత ఎట్లా చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి కోసమే చెప్తుంది వాళ్ళ హస్బెండ్ కోసం. నా హస్బెండ్ 7 years బట్టి నేను కాపురం చేశాను కాబట్టి తన కోసం నాకు తెలుసు. అది నేను చెప్పే తన కోసం నాకు తెలుసు. తను కూడా ఒకటే కదా అంటున్నాడు, మీద పడిపోతే నేను ఏం చేయగలుగుతాను అననే అంటున్నాడు. సో ఇదేం చెప్తున్నానంటే కొంచెం ఈ రోజుల్లో అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా నమ్మద్దు. ఈ పోకు వీటిల్లోకి అయితే మాత్రం పోకనే కాదు దేంట్లో అయినా సరే పంపించే ముందు ఒకసారి ఆలోచించుకోండి అంతే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్ జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిప్లొమా కోర్సులను ఐటీఐ ఏటీసీలతో అనుసంధానం చేయడం వల్ల తమ విద్యకు ప్రాధాన్యత తగ్గుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ 3 సంవత్సరాల చదువు వృధా అవుతుందని, ఇంజనీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చదవాల్సి వస్తుందని పేర్కొన్నారు. మాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ బేసిక్ నాలెడ్జ్ అని మాకు అవసరం లేదు. నాకు టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే బీటెక్లో మేము హ్యాపీగా ఈజీగా పాస్ కావచ్చు అని మేము డిప్లొమా తీసుకుంటాం. అలాంటి మమ్మల్ని తీసుకెళ్ళి స్కిల్ వర్కర్స్ కింద పెడితే మాకు ఏ లాభం ఉండదు. మేము బీటెక్ పోవాలని చెప్పేసి మా పార్టీ. ఏం పేరు పెట్టండి? నీ పేరు హేమంత్. ఎక్కడి నుంచి వచ్చిన? మంచిర్యాల. ఓకే ఓకే. ఏ ఇయర్? ఇప్పుడు 3 years చదువుకొని మళ్ళీ మేము ఒక కార్పొరేట్ లేబర్ కింద పనిచేస్తే మాకు ఏముంటుంది సార్ రెస్పెక్ట్? రేపటి నాడు మా మమ్మీ డాడీ మాకు ఇంతగానో చదివించి మాకు ఏం లాభం సార్? మమ్మల్ని ఒక్కొక్కరు రాత్రి 10-11 దాకా మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటికాడ పనిచేసి మమ్మల్ని 8 రోజులు చదివిస్తే మళ్ళీ మాకు ఎంత వేస్ట్ చేసాం. మళ్ళీ మేము మళ్ళీ ఇంటర్ దగ్గర 2 సంవత్సరాలు చదువుకొని మళ్ళీ ఎంసెట్ రాసి ఎంసెట్తో మళ్ళీ అప్పుడు చేసుకోవాలి. మళ్ళీ 3 సంవత్సరాలు వేస్ట్ మాకు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేసుకుని ఇంటర్ వేస్ట్. మాకు అందరికీ ప్రతి ఒక్కరికి మేము బీటెక్ చేసి ఇంజనీర్ కావాలని చెప్పేసి జాయిన్ అయ్యి ఇప్పుడు ఆ బీటెక్ అనేది మాకు పాత్వే తీసేస్తే, మాకు ఈసెట్ అనేది క్యాన్సిల్ చేస్తే మాకు వైట్ కలర్ జాబ్స్ పోతే, మాకున్న రెస్పెక్ట్ పోతే, మాకున్న డిగ్నిటీ పోతే. 3 సంవత్సరాలు మేము చదువుకున్న వేస్ట్ అయిపోయింది. అట్లా ఐటీఐ వాళ్ళు తక్కువ అంటలేము, కాంపిటీషన్ వాళ్ళు తక్కువ అంటలేము. ఎవరి స్కిల్స్ లో వాళ్ళు బెస్ట్. ఇప్పుడు మా స్కిల్ ఒక దగ్గరికి తీసుకొచ్చేస్తుందా? శక్తి స్కీమ్ మొత్తం మనకి ఏమైతే స్కిల్ ఎడ్యుకేషన్ మొత్తం ఒక సైడ్ చేస్తుంది. స్కిల్ ఎడ్యుకేషన్ తో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత మన బీటెక్ లో ఈజీగా మనకి స్కోప్ ఉంటుంది. ఇది బేసిక్ నాలెడ్జ్. ఇంజనీరింగ్ కి బేసిక్ నాలెడ్జ్, సబ్ ఇంజనీరింగ్. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అంటే ఆనంద్ మహేంద్ర గారిని వైస్ చైర్మన్ వీసీగా పెట్టి దాని కిందకి అన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఐటీఐ, పాలిటెక్నిక్ అన్ని కూడా అదా ఒకదాని కిందకి తీసుకొచ్చారు. ఇంప్లిమెంట్ చేయడం వల్ల మమ్మల్ని ప్రైవేట్ కార్పొరేట్ లేబర్ లెక్క మార్చుకొని వాళ్ళకి స్కిల్ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ చాహద్ బాజ్పై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు 376 హైదరాబాద్ నగర అభివృద్ధిలో ట్యాంక్ బండ్ పైన సర్దార్ సాహెబ్ పాపన్న గౌడ్ మహారాజ్ గారి విగ్రహాన్ని ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేస్తూ ఉంది. అందుకు తెలంగాణ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాం. ఎందుకంటే ఆ ఊరు పక్క 4 కిలోమీటర్ల దూరంలో నా ఊరు. ఆ వేగు చుక్క ఈ భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ముందు నాయకుడు చుట్టూ అక్కడ హైదరాబాద్ ట్యాంక్ భద్రతా ట్యాంక్ చుట్టూ కూడా ఈ మహనీయులు సాకలేదు తొడుకోలేదు. తర్వాత సర్దార్ పాపన్న విగ్రహాలు పెట్టి ఒక మహనీయులు ఈవెన్ మా సిద్ధార్థ జయశంకర్ సార్ కూడా వాళ్ళ విగ్రహం పెట్టాలి. ఇంతకు ముందు చాలా మంది పాపన్న గౌడ్ గురించి మాట్లాడారు. ఐ థింక్ ఇంకా ఎక్కువ మాట్లాడడానికి అవసరం లేదు. ఆయన మన సోషల్ రిఫార్మర్. ఆయన సోషల్ జస్టిస్ కోసం పోరాటం చేసినారు. 1650లో మన జనగాం జిల్లాలోనే ఆయన పుట్టినారు. అంటే ఆయన మన ఆస్ట్రాయిల్ వరంగల్ జిల్లా నుంచి ఉన్నానే ఒక లీడర్ మనకు. ఆయన ఇంతకు ముందు కూడా చాలా మంది మాట్లాడారు. ఆయన ఒక గౌడ్ కమ్యూనిటీ సంబంధించిన లీడర్ కాదు. ఆయన జనరల్ సోషల్ జస్టిస్, మహిళల కోసం, రైతుల కోసం, ఏం కులం, ఏం జాతి అది చూసుకుంటా వాళ్ళ కోసం పోరాటం చేయరు. ఎవరెవరు అప్పుడు మొబైల్స్ ద్వారా సఫర్ అయినారు, వాళ్ళ కోసం ఆయన పోరాటం చేసినారు.
మనందరం కూడా వారి కోసం మానవుడి కోసం మాట్లాడుతున్నాం. వారి యొక్క నేపథ్యం, వారు ఏ విధంగా సామాన్య కుటుంబం నుండి ఎదిరించే తత్వం, పోరాట తత్వం. మరి వరంగల్ జిల్లా అంటేనే మన పోరాటాలకు గడ్డ అందరూ తెలుసు. ఎంతోమంది సోదరులు చెప్పినట్టుగా ఐలమ్మ కానీ, చాకలమ్మ కానీ, మానవులు సర్దార్ పాపన్న కానీ, తర్వాత కుమ్రాన్న కానీ, ఉదయ కానీ, మరి మనందరి ఆధార దైవంగా తెలంగాణకు సృష్టికర్త ప్రొఫెసర్ జయశంకర్ మా గురువు గారు